మనకి బేసిక్‌గా ఎవరైనా మూవీ కోసమే వర్క్ చేస్తారు బేసిక్‌గా. సో, ఆ మూవీ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ షాట్‌కి మనం ఈ విధంగా కావాలి అంటే, మేబీ ఎందుకు ఇలా అని క్వెషన్స్ అడగొచ్చు ఆ టైంలో. మేబీ అంటే టెక్నికల్‌గా కొంచెం ఎక్కువ వీఎఫ్ఎక్స్ నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. డైరెక్టర్ గారికి గానీ, డీఓపీ గారికి గానీ. అలాంటి టైమ్స్‌లో వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌ని అడగొచ్చు క్వెషన్స్. ఎందుకు తీయాలి? అలా తీస్తే మీకేంటి ప్రాబ్లము? ఇలాంటివి అడగొచ్చు. అలాంటివి అడిగినప్పుడు మనం దానికి ఆన్సర్ చెప్పగలగాలి. ఇలా తీస్తే ఎందుకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఇలా తీస్తే ఎందుకు బెటర్ అవుట్‌పుట్ ఒస్తది అనేసి చెప్పగలిగితే చాలు. ఏదైనా మనం కన్విన్స్ చేసే దాన్ని బట్టే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. రామ్‌జీ గారు, ఇప్పుడు నాకు 'రాజమౌళి' లాంటి బాగా వీఎఫ్ఎక్స్ మీద గ్రిప్ ఉన్న లాంటి డైరెక్టర్‌తో పనిచేస్తే బావుండనిపిస్తదా? మీలాంటి వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్‌కి? అంటే ఆఫ్‌కోర్స్ కంఫర్ట్ కూడానా? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు డైరెక్టర్‌కి వీఎఫ్ఎక్స్ మీద అంత నాలెడ్జ్ ఉంది అనుకోండి. మనం చెప్పింది ఈజీగా బిలీవ్ చేయగలుగుతారు. క్వెషన్స్ గూడా అడగగలుగుతారు. అలా చేస్తే ఎందుకవుతది? ఇలా చేస్తే ఎందుకవుతదని. సో, కొంచెం హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మనం గ్రోత్ అవ్వడానికి గూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటది. ఇప్పుడు ఈ 'బాహుబలి' గాని, 'ట్రిపుల్ ఆర్' ఇప్పుడొచ్చే సినిమాలన్నీ 'విశ్వంబర' లేదంటే ఇప్పుడు 'మై వారణాసి' ఇయన్నీ కూడా మెయిన్‌గా వీఎఫ్ఎక్స్ వర్క్స్ మీదే డిపెండ్ అయిన సినిమాలు. అంటే వీఎఫ్ఎక్స్ లేకపోతే సినిమాలు లేవు. పెద్ద అవును. సినిమాలు లేవు అవును. అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ లేకుండా మీరు ఒక అవుట్‌పుట్‌ని చూస్తే మీకు ఏమీ అనిపించదు. ఎందుకంటే ఒక ఫ్రేమ్ బ్యూటీని చూసే గదా ఆడియన్స్ మెస్మరైజ్ అవుతారు. అంత మెస్మరైజ్ అవ్వాలి అంటే సపోజ్ 'ఈగ' గాని, 'బాహుబలి' గాని ఎనీ గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీస్ తీసుకుంటే విజువల్స్‌ని చూసిన తర్వాతనే గదా ఆడియన్స్ ఒక మెస్మరైజ్ అవుతారు. ఆ విజువల్ చూసిన తర్వాతనే గదా మ్యూజిక్ డైరెక్టర్ గూడా హెవీ మ్యూజిక్ ఇవ్వగలుగుతారు. అంత హెవీ ఫ్రేమ్ లేకపోతే మ్యూజిక్ అంత రాదు. ప్రొడ్యూస్ చేయలేరు గదా! ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌కి గూడా ఒక ఫ్రేమ్ ఇంపార్టెన్స్, ఆ ఫ్రేమ్ బ్యూటీ కనిపిస్తే మ్యూజిక్ హెవీగా ఇవ్వగలుగుతాడు. ఏం లేకుండా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ గూడా ఎక్కువ ఇవ్వలేకపోవచ్చు కదా మ్యూజిక్. అంటే ఈ ఫ్రేమ్‌కి ఇంత అవసరం లేదు అని ఫీల్ అవ్వచ్చు. అదే వీఎఫ్ఎక్స్ ద్వారా కొంచెం హెవీ విజువలైజ్ ఉన్న ఫ్రేమ్‌ని ప్రెజెంట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్‌కి గూడా ఆ సెన్స్ ఒస్తది. ఓహ్! ఇంత హెవీ బ్యూటీ ఫ్రేమ్ ఉంది. దీనికి ఇంత హెవీ మ్యూజిక్ ఇస్తేనే వర్కౌట్ అవుతది అనేసి. ఆ 2 కాంబినేషన్ చూసినప్పుడు థియేటర్‌లో ఆడియన్స్ ఆబ్వియస్‌గా ఆ విజువల్ ప్రెజెంటేషన్‌కి, ఆడియోకి మెస్మరైజ్ అవుతాడు. అంటే వీఎఫ్ఎక్స్ వల్ల ఎక్కువ గ్రాండియర్ వస్తాయి. అలా 100%. దాన్ని బట్టే మ్యూజిక్ వస్తాయి అంటారు మీరు. అవునవును. అంటే ఎక్కువ హిట్ శాతంలో మాదే ఎక్కువ పాత్ర ఉంటది అంటారు మీరు. అంటే ఆ వీఎఫ్ఎక్స్ పోర్షన్ ఉన్న సీన్స్‌కి. రామ్‌జీ గారు, ఇప్పుడు 2డీ యానిమేషను, 3డీ యానిమేషను అలాగా రకరకాలుగా మార్పు చెందుతూ వస్తున్నాయి కదా వీఎఫ్ఎక్స్‌లో గూడా. అవును. ప్రెజెంట్ ఏఐ డామినేట్ చేస్తుంది. అవును. ఈ ఏఐ మీ వీఎఫ్ఎక్స్‌ని ఎంతవరకు ఇప్పుడు డామినేట్ చేసింది? ఇప్పుడున్న వెర్షన్స్ ఏం జరుగుతున్నాయి? అంటే ప్రెజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ వీఎఫ్ఎక్స్. ఈ 2 కాంబినేషన్స్‌తో మనం వర్క్ చేసుకుంటే చాలా కొంచెం అడ్వాన్స్‌డ్‌గా టైమ్ సేవ్ తోటి వర్క్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మనం ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇప్పుడు మీరే ఉన్నారు. మీ ఎనకాల గ్రీన్ మ్యాట్ తీసి ఏదైనా ఒక బ్యాక్‌గ్రౌండ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు ఏఐ లేనప్పుడు మాన్యువల్‌గా సమ్ రెఫరెన్సెస్‌లు గూగుల్‌లో వెతికి, ఆ రెఫరెన్స్ ఇమేజెస్‌ని కలెక్ట్ చేసుకొని, అందులో కొంచెం, ఇందులో కొంచెం ఇలా అన్ని ఇమేజెస్‌లో కలెక్టివ్‌గా మెర్జ్ చేసి ఒక ఫ్రేమ్‌ని రెడీ చేయడానికి టైం పట్టేది. అదే ఇప్పుడు ఏఐ ద్వారా మనం అనుకున్నది ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ కావాలి అనుకుంటున్నామో, అలాంటి బ్యాక్‌గ్రౌండ్ కావాలి అని మనం ప్రాంప్ట్ ఇస్తే ఆల్మోస్ట్ 80-90% అది క్రియేట్ చేసి ఇస్తుంది. దాన్ని మళ్ళీ మనం మాన్యువల్‌గా ఏదైనా అడ్జస్ట్‌మెంట్స్, టచప్‌లు చేస్తే మనం అనుకున్న ఫ్రేము తొందరగా వస్తది. దానివల్ల టైమ్ సేవ్ అవుతుంది మనకి. ఏఐ అనేది డామినేట్ కాదండి వీఎఫ్ఎక్స్‌కి. ఏఐ అనేది ఒక యాడ్ ఆన్. మీరు చాలా సినిమాలు చేశారు కదా! 'మహానటి' నుంచి ఇప్పుడు హ్మ్. 'రావు బహదూర్' వరకు చేశారు.
'అరవింద్ సమేత' చేశారు, '118' చేశారు. ఎలా ఒక్కొక్క డైరెక్టర్‌తో ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా మీకు. హ్మ్. 'మహానటి' అనేది ఒక ఆవిడ సావిత్రి గారి బయోపిక్. బయోపిక్‌లు చేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే నేను 'మహానటి'కి చేసింది ఐబ్రోస్ వర్క్ మాత్రమే చేశానండి. సావిత్రి గారికి 'సావిత్రి' గారికి ఐబ్రోస్ వర్క్. బేసిక్‌గా ఏంటంటే 'కీర్తి' గారికి మామూలుగా రెగ్యులర్ ఐబ్రోస్ ఇలా హారిజాంటల్ లైన్‌గా ఇలా ఉంటది గదా! 'సావిత్రి' గారికి ఇలా పైకి ఉండేవి కనుబొమ్మలు. సో, వాళ్ళు ప్రోస్థెటిక్‌లో ఇలా పైకి వేశారు. వేసిన తర్వాత ఇది లైవ్ ఒరిజినల్ ఏదైతే ఐబ్రో ఉందో దీన్ని ఎరేజ్ చేసి అదే ప్లేస్‌లో స్కిన్‌ని రీటచ్ అప్ తోటి మ్యాచ్ చేయాలి. విత్ సేమ్ ఐబ్రోస్, కనుబొమ్మలు తోటి యాక్టింగ్ చేస్తున్నప్పుడు. సో, ఈ లైవ్ ఏదైతే ఒరిజినల్ ఐబ్రో ఉందో ఇది ఎరేజ్ చేసి ఇది ఇంకొంచెం థిక్‌నెస్‌ని క్రియేట్ చేశామనమాట. ఇంకొక సీన్ ఉంటదండి 'మహానటిలో'. 2 కన్నీటి బొట్లు ఒకసారే పడాలి అంటారు డైరెక్టర్. హ్మ్. హ్మ్. 2 ఒకసారే నాకు రావాలి 2 కంట్లో. అది కూడా వీఎఫ్ఎక్సేగా? వీఎఫ్ఎక్స్ ఏం కాదండి. ఆమె యాక్ట్ చేశారలా. హ్మ్. కావాలంటే పడతాయండి వీఎఫ్ఎక్స్‌లో? వీఎఫ్ఎక్స్‌లో పడతాయి. హ్మ్. వీఎఫ్ఎక్స్‌లో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ 'కీర్తి బట్ సురేష్' 'కీర్తి' గారు గారు ఒరిజినల్‌గా యాక్ట్ చేశారలా. ఆహా! తర్వాత 'అరవింద్ సమేత' కూడా చేసినట్టున్నారు మీరు? ఆ! 'అరవింద సమేత'లో 'రెడ్డి ఇక్కడ చూడు' సాంగ్‌కి చేశాను. ఆ! క్లైమాక్స్ సాంగ్. ఆ! క్లైమాక్స్ క్లైమాక్స్ ముందు బిఫోర్ సాంగ్ వచ్చే సాంగ్. వస్తది గదా! ఏంటండి అందులో వర్క్? వీఎఫ్ఎక్స్ వర్క్ ఏముంటదండి అందులో? అందులో మొత్తం గ్రీన్ మ్యాట్ బ్యాక్‌గ్రౌండ్‌లో షూట్ చేశారనమాట. హ్మ్. ఓన్లీ ఫ్లోరు అండ్ పిల్లర్స్ లైవ్. ఓకే. మిగతా అంతా గ్రీన్ మ్యాట్ స్టూడియో బ్యాక్‌గ్రౌండ్‌లోనే సాంగ్ మొత్తం హ్మ్. తీశారు. దాన్ని మనం బ్యాక్‌గ్రౌండ్ ఎక్స్‌టెన్షన్స్ క్రియేటివ్‌గా యాడ్ చేసి చేసాం. సాధారణంగా సాంగ్‌కి వీఎఫ్ఎక్స్ అవసరం ఉంటదండి. అది ఓన్లీ లైవ్ ఎక్కువ షూట్ చేస్తారు గదా! అంటే ఇప్పుడు అదే సాంగ్ చూసుకుంటే అంత హెవీ బ్యాక్‌గ్రౌండ్‌ని క్రియేట్ చేయాలి అంటే చాలా ప్రొడక్షన్ కాస్ట్ అవుతది గదండీ! అంత లొకేషన్స్ దొరకవు మనకి. అంత మనం అనుకున్నంత బ్యాక్ డ్రాపు డిజైన్స్ కూడా మనకి దొరకవు. అలాంటిది సెట్ డిజైన్స్ చేయాలి అంటే చాలా హెవీ కాస్ట్ అవుతది. అందువల్ల మనం వీఎఫ్ఎక్స్ ద్వారా తక్కువ కాస్ట్ తోటి అంత రియలిస్టిక్‌గా చేయొచ్చు. ఆల్మోస్ట్ 'త్రివిక్రమ్' గారికి ఫస్ట్ గ్రాఫిక్స్ సాంగ్ అనుకుంటా అది. లే అంటే చాలా అంతకుముందు అయినా మూవీస్ కూడా మిగతా చాలా షార్ట్స్‌లో ఉన్నాయి. వాడినా కూడా సాంగ్ వరకు 'త్రివిక్రమ్' గారు ఫస్ట్ టైమ్ సాంగ్ హ్మ్. అంతా కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయించుకున్న సాంగ్. అనుకుంటా మేబీ తెలీదు. ఎలా ఉండదండి ఆయనతో అసోసియేషన్? ఈస్ బాగా అవగాహన ఉందండి ఆయనకి కూడా ఆ! వీఎఫ్ఎక్స్ మీద? చాలా డీటెయిల్డ్‌గా ఆయన టెక్నికల్‌గా చాలా డీటెయిల్డ్‌గా ఉంటారు. మిగతా సినిమాల్లో ఉన్న ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తారా? 118 కానీ? 118 కేవి గుహన్ గారితో అండర్ వాటర్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ హెవీ వీఎఫ్ఎక్స్ ఎంటైర్ మూవీలో. అది డీల్ చేస్తున్నప్పుడు మేము అండర్ వాటర్ బేసిక్‌గా అది రస్టిక్ అండర్ వాటర్‌లో ఉన్నట్టు సీన్ అనమాట. ఒక రస్టిక్ అంటే పాడుబడిన ఒక ఏది లేక్ లాంటి దాంట్లో రస్టిక్ అయిపోయిన కారు, తుప్పు పట్టిపోయిన కారు అండర్ వాటర్‌లో ఉంటది. ఆ కార్‌ని చెక్ చేయాలి హీరో గారు. సో, అది అంత రస్టిక్ అండర్ వాటర్‌లో షూట్ చేయాలి అంటే అది ఇంపాసిబుల్. స్విమ్మింగ్ చేయాలి అన్నా, అంతసేపు అండర్ వాటర్‌లో ఉండాలి అన్నా, కెమెరాస్ పరంగా అయినా, ఇప్పుడు ప్రతి ఒక్కరు టెక్నికల్‌గా అండర్ వాటర్‌లోకెళ్తే గాని అండర్ వాటర్ షాట్ తీయలేం. ఆ! సో, అది మేము బాంబే దగ్గర ఒక అండర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉండింది. నేవీ కాలేజ్ కోర్స్ ఇన్‌స్టిట్యూట్‌లో. సో, అక్కడ ఒక 20 ఫీట్ అండర్ వాటర్ స్విమ్మింగ్ పూల్ ఉండింది. చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్. అక్కడికెళ్ళి ఆ కార్‌ని అందులో రోప్స్ ద్వారా, క్రేన్స్ ద్వారా ఆ స్విమ్మింగ్ పూల్‌లో దింపి, తర్వాత హీరో గారితో అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశాం. షాట్ బై షాట్. తర్వాత ఆ ప్లేట్స్‌ని తీసుకొని మొత్తం బీజీ ఎన్విరాన్మెంట్‌ని మొత్తం రీక్రియేట్ చేశాం 3డీలో. ఆ రస్టిక్ ప్లాంట్సు, స్టోన్సు ఇవన్నీ రీక్రియేట్ చేశామనమాట. తర్వాత క్లైమాక్స్‌లో ఆహ్, ఒక డ్యూయల్ పెర్ఫార్మన్స్ లాగా ఉంటది.
ఒక సెమీ ట్రాన్స్పరెన్సీలో కళ్యాణ్ రామ్ గారు ఆ జరిగిన సీన్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఆ సెమీ ట్రాన్స్పరెన్సీని క్రియేట్ చేయడం, ఆ సెమీ ట్రాన్స్పరెన్సీతో డోర్ లోపలికెళ్ళటం, తర్వాత అతను హీరోయిన్‌ని విలన్స్ ఎత్తుకొని వస్తున్నప్పుడు అతను బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, ఒక్ ఒక గ్రావిటీలో స్టోన్స్ అన్నీ పైకెళ్తూ ఉండటం, ఇలాంటి వీఎఫ్ఎక్స్ అందులో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.